నా పేరు సుధీర్ కుమార్ సార్. నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. నా ఓకే ప్రాబ్లం సార్. ఏంటి అంటే ఈ మ్యాట్రిసెస్ ఏదైతే ఉందో నేను మొదలు కర్లాన్ తీసుకున్నాను సార్. ఇది కర్లాన్ దగ్గర దగ్గర తీసుకొని 4-5 ఇయర్స్ అయింది సార్. ఎక్కడ పడుకుంటే అక్కడ మొత్తం గుంతలు 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 మారిపోయింది మొత్తం. ఈ సైజు సరిపోక సపరేట్ గా ఇది చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎట్లయినా పరుపు అయిపోయింది కాబట్టి దాని పని మీరు ఒకసారి సైడ్ కట్ చేయండి. ఓకే, సైడ్ కట్ చేసి లోపల ఈపీ షీట్ అని ఉంటుంది, అది ఉంటే కనుక పరుపు తీసేసేయండి. ఈపీ షీట్ Okay. కాకుండా ఇంక ఏది ఉన్నా సరే 2 ఇంచ్ లాటెక్స్ బుక్ చేసుకోండి, దానిపైన 2 ఇంచ్ లాటెక్స్ వేసుకొని కొత్త పరుపు అయిపోతుంది. మీరు పాత పరుపు అది 4 అంగుళాలు కదా, ఇది 2 అంగుళాలు 6 అంగుళాలు జిప్పు గారు మనం పంపిస్తాము. ఈ లాటెక్స్ దానిపైన వేసి జిప్ వేసేసుకోండి, ఓకే, మీకు 90% సిట్ అయిపోయింది. ఇది వాడకూడదు అనమాట. ఇది ఏంటంటే గొంత పడితే లోపలికి వెళ్ళిపోయి పైకి లెగవద్దు అనమాట. నడువు నొప్పి రావడం మెయిన్ కారణం అది. కట్ చేస్తాను, కట్ చేయండి, నేను లైవ్ లో చూస్తాను, అర్థమైంది. ఇంకా సరే సార్. కింద మధ్యలో పోయింది, మధ్యలో సైడ్ అంతే సార్, అదే ఉంది వైట్ కలర్ లో. సార్ అదే చాలా డేంజర్ అనమాట, చాలా సమస్యలకు కారణం అదే. అంటే నేను అపశకనం పలకటం ఇష్టం ఉండదు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఈపీ షీట్ కి. అది దీని మీద పనుకోవటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయండి. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. ఈపీ షీట్ మీద పనుకుంటే ఎన్నో రకాల సమస్యలు అనమాట. అందుకని తీసుకోమంటారు. అప్పుడు మీరు 4 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ లాటెక్స్ తీసుకోండి, ఇలా తీసుకోండి, చాలా బాగుంటుంది. పైన ఇప్పుడు మీరు రీబౌండ్ అన్నారు కదా, అది కాకుండా ఓన్లీ లేటెక్స్ వేసుకుంటే 2 ఇంచెస్ సరిపోదా సార్ వీటిపైన? ఈపీ షీట్ కి ఏదంటే బౌన్సింగ్ ఉండదు ఫస్ట్ పాయింట్. అవును, ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది, బయటికి రాదనమాట. అవును అవును, కరెక్టే సార్. ఇప్పుడు ఇది పెన్నుతో ఇలా కూర్చోను, లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకు రాదు. అదే ఫోమ్ లో అనుకోండి, లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన మట్టితోటి మన అనుసంధానం ఎందుకు ఉండాలి, మన వైబ్రేషన్స్ అది తీసుకుంటది. మరి మిగతా ప్లాస్టిక్ తీసుకోదు కదా, ఇది ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ మీద రోజుకి 10 గంటలు 8 గంటలు గడుపుతూ ఉంటాం. మన ఎంత ఘోరం చూడండి. మన దగ్గర తీసుకునేది మన నేచురల్ ప్రొడక్ట్ తీసుకోవాలి దగ్గరగా. డెలివరీ ఎట్లా సార్? డెలివరీ చేయగలుగుతారా? ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. ఆంధ్ర తెలంగాణ, మీది ఏ ఊరండి? సంగారెడ్డి సార్, డిస్ట్రిక్ట్. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఓకే ఓకే. ఫ్రీ ట్రాన్స్పోర్ట్.